సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన సంజయ్ నగర్ ఒకటే ఒక మాట చెప్పారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. పార్లమెంట్ సభ్యుడిగా నేనున్నా. మా పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటన చేశారు. సంజయ్ ప్రకటన చేయగానే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కడియం శ్రీహరి గారు, కోవంపల్లి సత్యనారాయణ గారు, కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు సంజయ్ చేసినాక 2 రోజులకు వీళ్ళు మేము 10 లక్షలు ఇస్తాం, మేము 20 లక్షలు ఇస్తాం, మేము 30 ఇస్తాం. అర్లాస్ పాట పడుతుంది ఏంది నాకు అర్థం కాదు. సంజయ్ మాట్లాడిన తర్వాత వీళ్ళు మాట్లాడడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది మీరు కాదా? మీకు ఆ ధ్యాస లేదా, సోయి లేదా? మీరు ఇండోలో చేసిర్రు, మీకు ఆ సోయి లేదా? ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు రాక గత 10-12 ఏళ్ళ ఉంది. ఆ గ్రామాలలో ఇదివరకు చేసిన పనుల బిల్లులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. అనేక గ్రామాల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల పరామర్శించరా? ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు ఆ గ్రామాలకు చెల్లించరా? చెప్పురు. ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్పుర్రి. మీరు వెంటనే ఇప్పుడు చూసిన ప్రకటన కాదు, ఆ గ్రామాలకు నిధులు పెండింగ్లో ఉన్న బిల్లులు ఫస్ట్ చెల్లించండి, తర్వాత మీరు మాట్లాడండి. బీజేపీ పార్టీ అది అధికారం లేదు. సంజయ్ గారు కేంద్రం ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్నది. ఆయన ప్రకటన చేసినట్టు దానికి ఒక అర్థం ఉంది. మీరెందుకు ప్రకటన చేస్తారు? ఈ సన్నాసులు ఇంకా కూడా కాంగ్రెస్ వారు ఏమనుకుంటారు? వీళ్ళ ధ్యాస అంతా మేము కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నాం, ఇక్కడ టీఆర్ఎస్ ఉందేమో అనుకుంటారు. వీళ్ళు కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సంజయ్ గారు సిఆర్ఎఫ్ ఫండ్ ద్వారా నిధులు తీసుకొస్తారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధులు ఉన్నాయి, తన సొంతంగా కూడా ఆయన నిధులు కేంద్ర మంత్రులను ఆయన పైన అధికారులను కలిసి నిధులు తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత సంజయ్ గారిది, నాది అని ఆయన చెప్పిండు. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే డబ్బులు రావు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు, సంజయ్ గారు చెప్పిన అభ్యర్థులు గెలిస్తే ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో సంజయ్ గారు నిధులు తీసుకొచ్చాడు. మాట తప్పడు సంజయ్ అన్న.